ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో హస్తనకు బయలుదేరతారు. సాయంత్రం 4:30 ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అవుతారు. బుడమేరుతో సహా రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధాని చంద్రబాబును కలవనున్నారు. ఇక రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం, వరద సహాయ నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నారు. సాంకేతిక కారణాలతో వరద నష్ట పరిహారం అందని 2% బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో డీబీటీ పద్ధతిలో కొద్దిమంది పరిహారం అందుకోలేకపోయారు. ఇక ఎన్టీఆర్, అల్లూరు జిల్లాలో కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడ వరదలో తీవ్రంగా నష్టపోయిన బాధితులు 21,768 మంది బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో మళ్లీ బాధితులతో మాట్లాడి ఖాతాలు తనిఖీ చేసి సాంకేతిక లోపాలను సరిచేశారు. ఇవాళ సాయంత్రానికల్లా ఈ బాధితుల ఖాతాల్లో వరద సాయం జమ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. దీనికోసం మొత్తం 18,69,89,000 రూపాయలను జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆ ప్రకారం ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది అని చెప్పారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీల అభ్యున్నతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సర్వేకు పూనుకుంది. బీసీ జనాభాలో అర్హులకు వివిధ పథకాల కింద ఈ ఫలాలు అందే విధంగా పగడ్బందీ చర్యలకు ఆదేశించింది. అసలు బీసీలకు సంబంధించిన 139 కులాల వారు ప్రస్తుతం ఏ వృత్తుల్లో ఉన్నారు, అన్ని కులాలకు కుల వృత్తులు ఉన్నాయా అంటే ఎంత శాతం మంది సంప్రదాయ వృత్తులు అవలంబిస్తున్నారు, ఏ కులాల్లో ఎంత శాతం మంది ఏ వృత్తుల్లో ఉన్నారు, వారి అవసరాలు ఏంటి, ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారం అందిస్తే వారు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అంటున్నారు. ఇక ఈ అంశాలన్నిటిపైన అత్యుత్తమ సంస్థలతో అధ్యయనం చేయించాలి. ఇలా వివిధ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఐసీఎస్ఎస్ఆర్, టీఐఎస్ఎస్, సిఎస్డిఎస్, సిఎస్డీలను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మెరుగైన సర్వే నిర్వహించగలిగిన సంస్థను ఎంపిక చేసిన మన దగ్గర ఉన్న పల్స్ సర్వే డేటా, బీసీల జనాభాకు సంబంధించిన వివరాలను క్రోడీకరించి సమగ్రమైన డేటాను రూపొందిస్తారు. వచ్చే 3 నెలల్లో ఈ అధ్యయన ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత బీసీ సంక్షేమ శాఖ బీసీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉపయోగమో గుర్తించి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ విధానం ద్వారా రుణాలు అందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుంది. ఉచితం అంటే ప్రజలపై భారం పడకూడదు. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు. గతంలో ఇష్టానుసారంగా సాగిన దోపిడీకి బ్రేక్ పడాలి. వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఇసుక తీసుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుడు ఇప్పుడు అవే ధరలు. చిత్రంగా కొన్ని చోట్ల ఇంకా అధిక ధరకు ఇసుక కొనాల్సి వస్తుంది అన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఖచ్చితంగా ప్రజోపయోగకరమైనదే. కానీ దాని అమలు తీరులో లోపాలు, కష్టనష్టాలు కలగలిపి ప్రజలకు దాని ప్రయోజనం దక్కకుండా చేస్తున్నాయి. మొన్నటిదాకా సాగిన అడ్డగోలు అమ్మకాల కన్నా ఉచిత విధానంలో ఇసుక ఎందుకు భారం అవుతోంది అన్నది తక్షణం దృష్టి పెట్టాల్సిన అంశంగా మారింది. గత ప్రభుత్వంలో గంపగుత్తగా 20 టన్నుల లారీకి ఒక రేటు, 4 టన్నుల ట్రాక్టర్కు ఒక రేటు అని బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ప్రభుత్వానికి తోచినంత జమ చేసి మిగతాది దోచేశారు. వ్యాపారులు సిండికేట్ అయి 20 టన్నుల ఇసుక లారీని 25,000 నుంచి 40,000కు అమ్మిన రోజులు ఉన్నాయి. అడ్డగోలు ధరల దెబ్బకు నిర్మాణ రంగమే పడకేసే పరిస్థితి ఎదురైంది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుంది. ఇసుక ఉచితమే అయినా రవాణా ఛార్జీలను ప్రజలే భరించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి ఛార్జీల భారం వేరువేరుగా ఉండడంతో సమస్య ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇసుక ధర గతం కంటే ఏమాత్రం తగ్గకపోగా పెరిగింది అన్న అభ్యంతరాలు వ్యక్తమవడం ప్రారంభమైంది. ఉత్తమమైన పథకం అమల్లో లోపాలను ఈ ధరల కష్టాలు చెప్పకనే చెబుతున్నాయి. నాటి సీఎం జగన్ కళ్లల్లో ఆనందం కోసం కొందరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్లుగా మారిపోయారు. ఐపీసీ పక్కన పెట్టేసి వైసీపీ చట్టాన్ని అమల్లో చేశారు.
ఇక కూటమి సర్కార్ రాకతో నాటి అరాచక ఐపీఎస్లపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వం పోలీసు అధికారులపైనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సి వస్తుంది. వారిప్పుడు నిందితులుగా కోర్టు బోను ఎక్కుతున్నారు. ఇలాంటి వారు రేపో మాపో అరెస్టే జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లినా ఆశ్చర్యం లేదు అని సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్లు వ్యాఖ్యానిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకోకపోగా బాధితులపైనే వేధించిన పెద్ద కాకిల చిట్టా రోజురోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్యే రామకృష్ణరాజు నుంచి ముంబై నటి కాదంబరి జత్వాని వరకు చిలకలూరిపేటలో కంకర వ్యాపారి యడ్లపాడు చలపతిరావు నుంచి ఇబ్రహీంపట్నంలో కుమారుణ్ణి పోగొట్టుకున్న సామాన్య మహిళ విజయరాణి దాకా నాటి ఐపీఎస్ అధికారులు బాధితులే కావడం గమనార్హం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు అత్యధికంగా భూ అక్రమాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో పోలీసులే ఉన్నారు. వీరిలోనూ ఐపీఎస్లపై వస్తున్న ఫిర్యాదుల్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. వైసీపీ హయాంలో ఐపీఎస్ అధికారులే చిల్లర వేషాలు వేశారు. అమరావతి డ్రోన్ సమిట్ ను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నాము అని రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ చెప్పారు. ఈ సదస్సును మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 22వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు అని, ముఖ్య అతిథిగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలియజేశారు. ఇక సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మంది డ్రోన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది అన్నారు. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన 5000 డ్రోన్లతో హ్యాక్థాన్ ను కృష్ణా నదీ తీరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక డ్రోన్ హ్యాక్థాన్ లో పాల్గొన్న వారికి మొదటి బహుమతిగా 3 లక్షలు, రెండవ బహుమతిగా 2 లక్షలు, మూడో బహుమతిగా ₹1,00,000 చెల్లిస్తాము అని ప్రకటించారు. ఇక డ్రోన్ సమిట్, డ్రోన్ హ్యాక్థాన్ లోగోలు, వెబ్సైట్లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఉగ్రవాద నియంత్రణ అంశంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. నిన్న సాయంత్రమే ఆయన దేశ రాజధాని చేరుకున్నారు. ఇక సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోంశాఖ ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టానికి అదనపు సాయం కోరడంతో పాటు రాష్ట్రానికి అందించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. ఇక కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ దొరికితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు కూడా ఇవాళ ఢిల్లీ వెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులు తమను కలిసేందుకు సమయం ఇవ్వకపోతే సీఎం రేవంత్ రాత్రే రాష్ట్రానికి తిరిగి ప్రయాణమవుతారు. ఇక హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెల్లడైన నేపథ్యంలో పార్టీ పెద్దలను కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెబుతారు అని సమాచారం. అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, హైడ్రా కార్యకలాపాలు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం తదితర అంశాలపై కూడా పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకున్నామని తెలియజేశారు. కేవలం 27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతుల ఖాతాల్లో 17,869.22 కోట్లు జమ చేసి రైతులను రుణ విముక్తులను చేశాము అని వివరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని, ఈనాటికి రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని మహారాష్ట్రలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ అన్నారు. ఇక ఈ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం స్పందించారు. మోదీ చేసిన ప్రకటన చూసి ఆశ్చర్యపోయానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వాస్తవ విరుద్ధంగా ఉన్న ప్రకటన చాలా బాధ కలిగించింది అని రేవంత్ రెడ్డి మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక ఆ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రుణమాఫీపై వాస్తవాలు, గణాంకాలను లేఖలో వివరించారు. 22.22 లక్షల మంది రైతులకు 17,869 కోట్ల పైచీలకు నిధులు విడుదల చేసి 2 లక్షల వరకు రుణం విముక్తులను చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ 10 నెలలుగా కనిపించడం లేదు అని వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీని కనిపెట్టిన నియోజకవర్గ ప్రజలు ముందుకు తీసుకురావాలని కోరారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు పార్టీ కార్యకర్తలతో కలిసి గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదాకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కేసీఆర్ మీరెక్కడా అని బండారు శ్రీకాంతరావు ప్రశ్నించారు. వారం రోజుల్లో కేసీఆర్ జాడ తెలియకపోతే తామే వెతుకుతామని తెలియజేశారు. ఇక ఎన్నికల్లో గెలిచి 10 నెలలు కావస్తున్న నియోజకవర్గంలో ఆయన జాడ లేదని పేర్కొన్నారు. ప్రజలు కాలిలో ముళ్లు దిగితే పంటతో తీస్తాను అని చెప్పి మర్చిపోయారా అని గుర్తు చేశారు. కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉంది అన్నారు. పోలీసులు కేసీఆర్ ఆచూకీ చెప్పకపోతే తామే కేసీఆర్ ఫామ్ హౌస్ కి స్వయంగా వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటామని శ్రీకాంతరావు తెలియజేశారు.
గాంధీభవన్లో ఇవాళ జరగనున్న మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి వారంలో బుధ శుక్రవారాలు ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ ప్రణాళిక సిద్దం చేసింది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటన నేపథ్యంలో గత బుధ శుక్రవారాల్లో ఈ కార్యక్రమం జరగలేదు. దీంతో శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాన్ని టీపీసీసీ సోమవారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రితో ముఖాముఖిలో పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని పార్టీ నేతలు ప్రజలకు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలి అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు నిన్న మహేష్ గౌడ్ ను ఆయన నివాసంలో కలిసి దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆహ్వాన పత్రం అందించారు. అమెరికా ఐమాక్స్ 2024 పేరిట లాస్ వేగాస్ లో జరగనున్న అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వెళ్లారు. దుబాయ్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన నిన్న అమెరికా చేరుకున్నారు. ఇవాళ వాషింగ్టన్ డీసీ వెళ్తారు. 8న లాస్ ఏంజల్స్, 9, 10న లాస్ వేగాస్, 11న అట్లాంటాలో నిర్వహించే పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలు రోడ్ షోలో మంత్రి పాల్గొంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సంప్రదాయదారులు కొనుగోలుదారులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ గమ్యస్థానంగా ఐమాక్స్ నిల్వనుంది. అమెరికా ఐమాక్స్ అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, ఇండియా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, దుబాయ్తో సహా పలు దేశాలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో పెట్టుబడుల అంశాలపై చర్చిస్తారు. అలాగే అక్కడ ఉన్న ప్రవాసీ తెలంగాణ కుటుంబాల్లో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మంత్రి జూపల్లి పాల్గొంటారని, 12న ఆయన భారత్ తిరిగి చేరుకుంటారు అని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ వీఆర్ఓ, వీఆర్ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిన్న రాష్ట్రంలో 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో మంత్రి పొంగులేటి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది అని, సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది అని పొంగులేటి ఆరోపించారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉద్యోగులను, మేధావులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు స్వీకరించామని అన్నారు. తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధోరణితో ఎదురైన కష్టాల నుంచి విముక్తి కల్పించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టానికి సంబంధించి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్ కు గురి కాకుండా డిజిటలైజేషన్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో బ్యాక్లాగ్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. సర్టిఫికేట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారంతో ఆ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. అనంతరం 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. మొదట స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జీటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక అభ్యర్థికి 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చు అని భావిస్తున్నారు. ఎవరైనా 2 పోస్టులకు ఎంపికైతే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చి ఎస్జీటీ జాబితా నుంచి ఆ అభ్యర్థి పేరును తొలగిస్తారు. ఎస్జీటీ పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దీనివల్ల బ్యాక్లాగ్ లేకుండా చూడవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితా సిద్దమైన తర్వాత వారికి ఈ నెల 8న ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వారు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంకు రావాల్సి ఉంటుంది. అక్కడ 33 జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లో నియామక పత్రాలు అందించనున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను బురిడి కొట్టించి కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 319 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. తెలంగాణలో వీరిపై 45 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిందితుల కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. వారి ఖాతాలో ఉన్న 1.61 కోట్లు ఫ్రీజ్ చేశాయి. నేరగాళ్లు, డిజిటల్ మోసగాళ్లు, సెక్స్ ట్రాన్సాక్షన్, ఓటీపీ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ మోసాలు వంటి పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఈ తరహాలోని బాధితుల నుంచి 6.94 కోట్లు కాజేశారని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచి మాటు వేసి పట్టుకున్నాము అని తెలిపారు. మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకున్న తర్వాతే కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యాన్ని అప్పగించాలి అని తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. ధాన్యం విలువలో 25% బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. దీన్ని మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇక సీఎంఆర్ తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పనంగా ఇవ్వకూడదు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇతర రాష్ట్రాల తరహాలో 100% బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని సర్కార్ తాజాగా నిర్ణయించింది. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలు 100% బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నామని, ఇక తెలంగాణలో కూడా 100% బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పౌర సరఫరాల కార్పొరేషన్ కు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ అంశంపై అధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే 25% బ్యాంకు గ్యారంటీకే అంగీకరించిన మిల్లర్లు 100% బ్యాంకు గ్యారంటీకి ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద ధాన్యానికి బ్యాంకు గ్యారంటీపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో బోనస్ సిస్టమ్ లేదు. అక్కడ కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటున్నారు. కానీ మిల్లర్ల నుంచి 100% బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో కూడా 100% గ్యారంటీ తీసుకుని మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో క్వింటాకు 3,100 రూపాయల చొప్పున ధాన్యం స్వీకరిస్తున్నారు. దీంతో అక్కడ బ్యాంకు గ్యారంటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. క్వింటా 2,800 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఇక్కడ 100% బ్యాంకు గ్యారంటీ అమలు చేయాలి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం మైనార్టీకి చెందిన 6 ఏళ్ల పసి బాలిక మృతిపైన వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది. బాలికపై 4 అత్యాచారం చేశారు అంటూ జగన్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం దారుణం అని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల హత్యకు గురైన అస్పియా కుటుంబీకులను మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి ఆమె పరామర్శించి ఓదార్చారు. మాజీ సీఎం జగన్ పుంగనూరు వచ్చి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వెళ్లాలి తప్ప సున్నితమైన అంశంపై శవరాజకీయాలు చేయరాదు అని హితవు పలికారు. బిడ్డ అదృశ్యమై చనిపోగా జగన్ మీడియాలో మాత్రం 4 అత్యాచారం చేశారని, 4 రోజులకు వెలుగు చూసింది అని ఏ విధంగా నిర్ణయిస్తారు అని ప్రశ్నించారు. ఇక పోలీసులు 12 బృందాలతో దర్యాప్తు చేసి సెల్ టవర్ పరిధిలో 2,800 ఫోన్ కాల్స్ ను విశ్లేషించి రాత్రింబవళ్లు పనిచేసిన దురదృష్టవశాత్తు బిడ్డ చనిపోవడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్ సీఎంగా ఉన్న సమయంలో 100 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు అని గుర్తు చేశారు. ఇక ఈ కేసులో 6 అనుమానితులను విచారించి మృతికి కారకులైన 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అనిత చెప్పారు. అఖిల భారత సర్వీసులో ఉన్నవారు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారు. వేతనాలు, వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సంబంధిత రాష్ట్రమే చెల్లించాలి. కానీ తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ కు మాత్రం ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సోమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం 3 లక్షల రూపాయల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వాస్తవానికి సోమేష్ కుమార్ విభజిత ఏపీలో 1 గంట కూడా పనిచేయలేదు. అయినా ఇలా ఎందుకు ఇస్తున్నారు అనేదే ప్రశ్న. ఇక రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయితే ఆయన జీఓపీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ తాను ఏపీకి పోను అని భీష్మించుకుని తెలంగాణలో కొనసాగారు. ఇక అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదమై హైకోర్టు వరకు వెళ్లింది. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఏపీ క్యాడర్ కు నియమితులైన సోమేష్ కుమార్ ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని ఇక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన 2023 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు. ఆ 1 గంట కూడా ఆయన ఏపీలో పనిచేయలేదు. అసలే ఆదివారం, పైగా బీచ్ లో మెగా ఎయిర్ షో. ఇంకేముంది, ఉదయం 8 గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్ కు జనం క్యూ కట్టారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు లక్షలాదిగా తరలి రావడంతో బీచ్ కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక చూస్తుండగానే ఇసుకేసినా రాలనంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. మరోవైపు విపరీతమైన ఎండ, భరించలేని ఉక్కపోత, సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటిగా చూస్తుండగానే సుమారు 230 వరకు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది కొందరికి అక్కడే చికిత్స అందించారు. సుమారు 100 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో
ఓమాండూరారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై 5గురు దుర్మరణం పాలయ్యారు. ఇక 100 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఎయిర్ షో మధ్యాహ్నమే ముగిసినప్పటికీ జనం లక్షలాదిగా తరలి రావడంతో ట్రాఫిక్ సాయంత్రం వరకు కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ జనంతో కిక్కిరిసిపోయాయి. కాగా అంతకుముందు మీడియాలో మెరీనా బీచ్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు వదంతులు వ్యాపించడంతో ఒకంత ఆందోళన. బంగ్లాదేశ్ తో 3 టీ20ల సిరీస్ ను భారత్ ఏకపక్ష విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో ముందుగా బౌలర్లు చెలరేగి ప్రత్యర్థులను స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. పేసర్ హర్షదీప్ సింగ్ 14 పరుగులకు 3 వికెట్లతో పాటు 3 ఏళ్ల తర్వాత బరిలోకి దిగిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 31 పరుగులకు 3 వికెట్లతో దెబ్బతీశారు. అనంతరం హార్దిక్ 39 నాటౌట్, సూర్యకుమార్ 29 పరుగులతో భారత్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా నెగ్గింది. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లు 127 పరుగులకు ఆలౌట్ అయింది. మోదీ హసన్ మిరాజ్ 35 నాటౌట్, షంటో 27 మాత్రమే రాణించారు. ఛేదన్లో భారత్ 11.5 ఓవర్లో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. ఇక సంజు శాంసన్ 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తో మయాంక్ యాదవ్, తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్షదీప్ నిలిచాడు. రెండో మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరుగుతోంది. కివీస్ తో ఓటమి దర్మిలా టోర్నమెంట్ లో కొనసాగాలంటే మిగిలిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ లో హర్మన్ ప్రీత్ సింగ్ తొలి విజయం అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో విజృంభించలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై తన ఆధిపత్యం నిలబెట్టుకున్న స్వల్ప లక్ష్య ఛేదంలో బ్యాటర్లు మళ్లీ తడబాటుకు లోనయ్యారు. ఇక అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ అండతో గట్టెక్కింది. దాంతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్లతో పాకిస్తాన్ ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లో 105 పరుగులకు 8 వికెట్ల స్కోర్ చేసింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి 19 పరుగులకు 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఇక నిధారదర్ 28, మునీబా 17 పర్లేదు అనిపించారు. ఇక స్పిన్నర్ శ్రేయాంక 12 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. ఇక స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లో 108 పరుగులతో 4 వికెట్లతో గాని ఛేదించలేకపోయింది. ఇక ఓపెనర్ షఫాలి 32, జమీమా 23 రాణించారు. ఇక ఫాతిమా 2 వికెట్లు సాధించింది. అరుంధతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇక బుధవారం జరిగే తదుపరి మ్యాచ్ లో శ్రీలంకను